హాయ్ అండి. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ టేస్టీ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా చాలా హెల్తీ అండి. ఎప్పుడైనా వీకెండ్లో చేసుకుని రోజుకో లడ్డు తిని చూడండి, ఎంత ఫిల్లింగ్గా ఉంటుందో. ఇంకో విషయం ఏంటంటే షుగర్ లేనే లేదు, చాలా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా మీరు స్వీట్ షాప్లో కొని తెచ్చుకునే టేస్టే వస్తుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి కరిగించండి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు బాదం పప్పు, 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు పిస్తా పప్పు, 1 కప్పు ఎండు ద్రాక్ష, 1 కప్పు నల్ల ద్రాక్ష, 1 కప్పు పుచ్చపప్పు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. దోరగా వేగిన తరువాత 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 2 టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసి ఎర్రగా వేపుకోండి. ఎర్రగా వేగాక 1 కప్పు కొబ్బరి పొడిని వేసి వేపండి. నిజానికి కొబ్బరి ఎంత ఎక్కువగా వేగినా బాగుంటుంది. వేగిన డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసి కరిగించండి. 2 కప్పులు పిక్క తీసినటువంటి డేట్స్ని వేయండి. మెత్తగా మ్యాష్ చేసుకుంటూ వేగనివ్వండి. వేగిన డేట్స్లో పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బాగా కలిసేలాగా మిక్స్ చేయండి. మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. చల్లారిన మిశ్రమాన్ని చేతికి అంటకుండా నెయ్యి సహాయంతో లడ్డూ చేసుకోండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.